ఓకే మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలోకి వచ్చి శ్వాస మీద ధ్యాసతో ఉండండి. వెన్నెముక నిటారుగా పెట్టి ఆలోచన రహిత స్థితిలో ఉంటూ రెండు చేతులు క్లాస్ప్ చేసుకొని కాళ్ళు రెండు మడత పెట్టుకొని యాంకిల్ లెవెల్లో రెండు కనుబొమ్మలు కాస్త ఆకాశాన్ని చూస్తున్నట్లుగా తల కొంచెం పైకెత్తండి మాస్టర్స్. ఇప్పుడు శ్వాసోభ్యాసం. ఊపిరి పూర్తిగా పైకి తీసుకుని 6 సెకండ్ల వరకు హోల్డ్ చేసి తర్వాత నెమ్మదిగా ఊపిరి నోటి ద్వారా వదలాలి మాస్టర్స్. ముక్కు పుటాల ద్వారా ఊపిరి పైకి తీసుకుని 6 సెకండ్లు హోల్డ్ చేసి తర్వాత నోటి ద్వారా శ్వాసను పూర్తిగా వదిలేయండి మాస్టర్స్. ఇలా వదిలిన తర్వాత బాడీని రిలాక్స్ చేస్తూ ఉండండి. ఈ విధంగా 3 సార్లు చేయండి మాస్టర్స్. టేక్ ఎ డీప్ బ్రెత్. స్టార్ట్ చేద్దాం. మొదటిసారి రెండవసారి మూడవసారి కంప్లీట్గా బాడీ రిలాక్స్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు కాలి వేళ్ళు పాదాలు టైటన్ చేయండి మాస్టర్స్. ఇది శరీరం యొక్క నిశ్చలత కోసము ప్రతి భాగము కూడా ఫ్యూ సెకండ్స్ బిగించి సడలించండి. ముందుగా అలాగా బిగించినప్పుడు ఊపిరి పైకి తీసుకోవడము, సడలించినప్పుడు ఊపిరి నోటితో వదలడము. అంతే, రెండే 2 స్టెప్పులు. స్టార్ట్ చేద్దాము. కాలి వేళ్ళు పాదాలు బిగించండి మాస్టర్స్. ఇంకా టైటన్, ఇంకా టైట్ టైట్ టైట్. ఇప్పుడు సడలించండి. కాలి పిక్కలు టైట్ 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 టైట్. సడలించండి మాస్టర్స్. కాళ్ళ యొక్క తొడలు ముందు వెనక ఇంకా టైట్ టైట్ టైట్. సడలించండి. ఇప్పుడు పిరుతులు ముందు భాగము వెనక భాగము టైట్. ఇంకా టైట్ చేయండి. టైట్ 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 టైట్. సడలించండి. ఇప్పుడు పొత్తి కడుపు ముందు వెనక అక్క పిరుదులు కూడా రావస్తాయి. ఆ భాగమంతా టైట్ 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 టైట్.
సడలించండి. ఇప్పుడు పొట్ట, ముందు వెనక మజిల్స్ అన్నీ. టైట్, టైట్, టైట్. సడలించండి. ఇప్పుడు వ్రేళ్ళు, చేతి వ్రేళ్ళు, మోచేతులు టైట్, టైట్, టైట్. చేతులు అలాగే టైట్, టైట్, టైట్. ఊపిరి వదలండి, సడలించండి. ఇప్పుడు భుజాలు, మెడ, అలాగే కొంచెం వీపు భాగం కూడా ఫ్రంట్ బ్యాక్ వస్తుంది. టైట్, టైట్, టైట్. సడలించండి. అలాగే మెడ భాగం ఫ్రంట్ బ్యాక్. సడలించండి. ఇప్పుడు ముఖము, చెవులు, ముఖము మొత్తం, తల భాగము, చెంపలు, చెవులు, గడ్డము, ముందు వెనక, కళ్ళు. సడలించండి. ఇప్పుడు నుదురు, తల ముందు బాగా వెనకాతల, నుదురు. సడలించండి. కంప్లీట్గా బాడీ రిలాక్స్ చేయండి మాస్టర్స్. ఇప్పుడు తేలికగా ఉందనిపిస్తుంది కదా బాడీ అంతా కూడా. ఇదే నిశ్చలతను కంటిన్యూ చేయండి మాస్టర్స్. ఆలోచన రహిత స్థితిలో ఉంటూ శ్వాస మీద ధ్యాస. అంటే ఇప్పుడు నేను పుస్తకం చదువుతున్నాను కాబట్టి ఆ దానిపైన ధ్యాస పెట్టండి. ఆలోచనలు ఎటు వెళ్ళనివ్వద్దు. ఎటెటో వెళ్తుంటే శ్వాస మీద ధ్యాస ద్వారా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురండి. నాలుగవ అధ్యాయం చదువుకుంటున్నాము. బాధను అధిగమించడం. చూసారా, చాలా ఇంపార్టెంట్ విషయం. బాధను ఎలా అధిగమించాలి, స్పిరిచువల్గా ఎలా అధిగమించాలి. భగవంతుడి రూపంలో సృష్టి అయిన మానవులు ఆయన దగ్గరికి తిరిగి చేరడానికి బాధ అనే పరీక్ష ఎందుకు ఉండాలని నేను నా జగత్పితతో ఎడతగని వాదన చేశాను. ఎవరు చెప్తున్నారు? పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. భగవంతుడి రూపంలోనే సృష్టి అయిన ఈ మానవులు భగవంతుని యొక్క రూపమే అంటున్నారు కదా. మరి ఆయన దగ్గర తిరిగి చేరాలి అంటే ఈ బాధ అనే పరీక్షలు ఎందుకు అనేసి వాదన చేసేవారట. నాలాగా బాధలో ఒకానొక నిర్బంధం ఉందని నచ్చజెప్ప ఒప్పించడం, ప్రేమ అనేవి మానవులను దైవం వైపు మళ్లించడానికి మేలైన మార్గాలని నేను తండ్రితో చెప్పాను. ఎందుకు ప్రేమ అనేది ఉంది కదా, ఈ బాధలో ఒక నిర్బంధం ఉంటుంది. అది కదా, అది కరెక్టే కదా. బాధ ఎప్పుడూ కూడా మనల్ని ఆ ఫియర్‌లోని, ఆ పెయిన్‌లోని బంధిస్తది. ఆ బంధనంలో నేర్చుకునేది ఏముంటుంది? ఏం విజ్డమ్ వస్తుంది అందులో? ఈ ప్రశ్న నాకు కూడా లేకపోలేదు లేకపోలేదు. ఇన్‌ఫాక్ట్ ఆ పెయిన్ అనేది నుంచి ఏమి నేర్చుకోము. ఎందుకంటే నీకు బుర్ర సరిగ్గా ఉండదు కదా పెయిన్‌లో ఉండేటప్పుడు. నువ్వు ఏదైనా సరే సరి అయిన ఎనర్జీసు, సరి అయిన మార్గము, సరి అయిన విజ్డము నువ్వు పొందాలి అంటే బ్రెయిన్ సరిగ్గా ఉండాలి. బాధ తినేస్తూ ఉండి కంప్లీట్‌గా మనిషి ఆ బాధలో భయము, బాధతో పాటుగా భయము, ఆందోళన ఇవన్నీ ఉంటాయి గదా. ఆందోళన చెందుతూ ఉంటాడు మానవుడు.
కంప్లీట్గా ఇది మానసిక పరమైనది. మానసిక పరమైన పెయిన్ ఎప్పుడైతే ఉందో అది ఈక్వలెంట్ టు శారీరకమైన పెయిన్. ఏదో చెయ్యి విరిగిపోతేనో, లేకపోతే కాళ్ళు ఏదైనా జరిగితేనో, లేకపోతే ఏదైనా మనకి ఎడతెగని దెబ్బ శరీరానికి తగిలితే ఎంత పెయిన్ ఉంటుందో, మనసు మీద దెబ్బ పడినా కూడా అంత పెయిన్ ఉంటుంది. ఇది నేను చెప్తున్నది కాదు. సైకాలజిస్ట్స్ తీర్మానించారు. ఇట్స్ ఈక్వలెంట్ టు ఫిజికల్ పెయిన్ అంటారు సైకాలజిస్ట్స్. మెంటల్ పెయిన్ అనేది మానసిక పరమైన బాధ ఈజ్ ఈక్వలెంట్ టు ఫిజికల్ పెయిన్. జనాలు చాలామంది చాలా ఈజీగా మనసుని ఇష్టం వచ్చినట్టు వాడేస్తూ ఉంటారు. వాళ్ళ మనసుని ఎలా వాడడం పక్కన పెట్టండి, పక్కోడి మనసుని చాలా ఈజీగా వాడేస్తూ ఉంటారు. అది పాపం అంటుకుంటుంది. పాపం చేస్తున్నారు వాళ్ళు వారి యందు. అంటే ఇవన్నీ మేము నమ్మము అంటారు కాబట్టి, నమ్మన వాడికి ఏది ఉండదు. నమ్మితేనే వాడికి నిజానిజాలు సత్యం అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రేమ అనేది చాలు కదా మానవులకు దైవం వైపు మళ్ళించడానికి, అవే మేలైన మార్గం కదా అని చెప్పేసి అంటూ ఉండడం జరుగుతూ ఉండేదిట. సమాధానం తెలిసినప్పటికీ ఈ విషయాల మీద నేను భగవంతుడితో ఎప్పుడూ పోట్లాడాను. ఎందుకంటే ఒక తండ్రి తన బిడ్డని ఏ విధంగా అర్థం చేసుకుంటాడో అలా ఆయన నన్ను అర్థం చేసుకుంటాడు. ఎవరు? పరమహంస గారు చెప్తున్నారు. ఈ ప్రపంచం ఎంత దుఃఖభరితం, ఇది అనిశ్చితికి చోటు. కానీ మీకేం జరిగినప్పటికీ మీరు దేవుని పాదాలపైన పడి ఆయన దయ చూపించమని వేడుకున్నట్లయితే ఆయన మిమ్మల్ని ఉద్ధరించి ఈ జీవితం ఒక స్వప్నమేనని మీకు చూపిస్తాడు. అది దుఃఖభరితమే ప్రపంచం అంతా. అది అనిశ్చితికి చోటు. దుఃఖం అనేది ఏంటి? నేను నిశ్చలంగా ఉండనివ్వదు కదా. నీకు చంచలత్వాన్ని తీసుకొస్తుంది, ఆందోళన, మానసికంగా కృంగదీస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. అటువంటప్పుడు దేవుని యొక్క పాదాల పైన పడి ఆయన దయ చూపించమని వేడుకోమంటున్నాడు. అప్పుడు ఆయన మిమ్మల్ని ఉద్ధరించి ఈ జీవితం ఒక స్వప్నమే అనేటువంటి సత్యాన్ని చూపిస్తారు. అంటే మీకేం కావాలో బయట పడేస్తాడని చెప్పంటల్లా. ఇక్కడ చూడండి, మీరు ఎప్పుడైతే వేడుకోవడం మొదలు పెట్టారో అప్పుడు దైవము మీకు మిమ్మల్ని ఉద్ధరిస్తారు. ఏ విధంగా? ఈ జీవితం ఒక స్వప్నం అని తెలియపరుస్తారు. స్పిరిచువల్గా చెప్తున్నారు ఇక్కడ. ఏ కష్టం ని అనుభవిస్తున్నారు ఆ కష్టం నుంచి బయటపడిసి సుఖాన్ని ఇస్తారని చెప్పటంలా, ఈ జీవితం ఒక స్వప్నం అనేటువంటి సత్యాన్ని తెలియజేస్తారు. అలాగ తెలుసుకోవడానికి ఈ బాధ అనేది అవసరము అని ఇక్కడ ఆయన ఉద్దేశము. అంటే ఈయన కూడా మనలాగే నాలాగే ఎందుకు ఆ బాధ అని ఇంత టైం వేస్ట్, అంత ఇది వేస్ట్, ఆ దుఃఖము మళ్ళీ ఫిజికల్గా అది బాధ, మానసికంగా బాధ, మళ్ళీ తిరిగి బయటికి రావాలంటే కనీసం 2 వీక్స్ 3 వీక్స్ వాడెవడో ఇచ్చిన పెయిన్ నేనెందుకు అనుభవించాలి, వీళ్ళకి నేనెందుకు ఇది చేయాలి, ఇలాంటి తర్జన భర్జనలు, యుద్ధాలు, మానసిక సంఘర్షణలకి నేను ఎన్నోసార్లు ఎన్నింటికో నేను లోనవుతూ ఉంటాను. బయటికి బయటికి చెప్పుకోము కాబట్టి తెలియదు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే పరమహంస గారు, ఆ ఆ అనిశ్చితమైన ఆ దుఃఖాన్ని ఎందుకు అవసరమంటే దేవుని పాదాలపై పడి మన దయ చూపించమని వేడుకుంటాం. వేడుకున్నప్పుడు అప్పుడే నీకు సత్యం అనేది తెలుస్తుంది. ఇక్కడ వేడుకోవడం అంటే ఓ గుడికెళ్ళి 116 పొర్లు దండాలు అవి చేయమని కాదు. ఇది కంప్లీట్గా ఇది స్పిరిచువల్ థింగ్. ఇది ఆ ప్రాసెస్లన్నీ మనుషులు పెట్టుకున్నారు. సో అది చెప్పటం లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు వేడుకుంటావో, వేడుకోవడం అంటే స్పిరిచువల్గా వేడుకోవడం ఏంటండి? మంత్రాలు చదవడం కాదు, లోపలికి కనెక్ట్ అవ్వడము. నువ్వెప్పుడైతే నువ్వు ఆత్మతో కనెక్ట్ అయ్యి ఆత్మ ద్వారా నువ్వు పరమాత్మతో కనెక్ట్ అవుతావో అప్పుడు నీకు ఒక సత్యాన్ని తెలియపరుస్తారు. ఏమిటా సత్యము? జీవితం ఒక స్వప్నము అని. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే ఈ పెయిన్ ద్వారా వెళ్ళాలి అనేసి ఇక్కడ చెబుతున్నారు. నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఒక రాజుగారు నిద్రపోయి తన పేదవాడైనట్టుగా కలగన్నారు. నిద్రలో కొంచెం ఆహారం కోసం, ₹1 కోసం ఏడుస్తున్నాడు. చూడండి, ఆయన రాజుగారు, ఆయనకు వచ్చిన కళ చూడండి. ఆయన రాజుగారు అంటే ఎలా ఉంటారు? ఆహారం కోసం
ఒక్క రూపాయి కావాలి, ఒక్క రూపాయికి ఆహారం ఆకలేస్తుంది, నాకు ఒక్క రూపాయి ఇవ్వండి అని చెప్పేసి రాజుగారు కలలో ఏడుస్తున్నారట. చివరికి రాణిగారు లేపేసి, ఏమండి, ఏమైంది మీకు? మీ ఖజానా బంగారంతో నిండి ఉంది. ఈ ఖజానాయే మీది, అదంతా బోళ్ళంత బంగారం ఉంది. మీరేంటండి ఒక్క రూపాయి కావాలి, ఒక్క రూపాయి కావాలని నిద్దట్లో కలవరిస్తూ ఏడుస్తున్నారు అని అడిగింది వైఫ్. అప్పుడు రాజుగారు ఇలా అన్నారు, అయ్యో ఎంత మందమతిని నేను! నేను బిచ్చగాడినని చిల్లర డబ్బు కూడా లేక అలమటిస్తున్నానని తలచాను నేను ఆ కలలో. చూసారా? ఇదేంటి? ఏమిటది బిచ్చగా అంటే? డబ్బులు లేకపోవడం కాదు, ఆయనకి ఆత్మ ఇండికేట్ చేసింది. అక్కడ బిచ్చగాన్ని నాకు ఒక్క రూపాయి అంటే జ్ఞానం అది. ఆ జ్ఞానం ల్యాకింగ్ అక్కడ. జ్ఞానం ఏంటి? పరిపాలన ఎలా సాగించాలి అది ఇది ఆ జ్ఞానం ఉంటుందిలే. లేకుండా ఆ అడ్మినిస్ట్రేషన్ పవర్ అది ఇది లేకుండా ఆయన సింహాసనం మీద కూర్చోడు. దట్ ఈస్ కంప్లీట్గా అది ప్రాపంచికము. ఇక్కడ ఈయన తీసుకోవాల్సింది ఏంటంటే స్పిరిచువల్ షిఫ్ట్ తీసుకోవాలి రాజు ఇక్కడ. అక్కడ అదనమాట. అతను ఏడుస్తున్నాడు అన్నట. తాను మత్య మానవుణ్ణని, పీడకలల్లాంటి అన్ని రకాలైన జబ్బు, బాధ, సమస్యలు, గుండెలు పగిలే బెతలకు గురవుతున్నానని కలగనే ప్రతి ఆత్మ పొందే భ్రాంతి అలాంటిది. భగవంతుడి పట్ల మరింత ప్రేమను ఏర్పరచుకుని ఉండడం, ఈ ప్రాపంచిక స్వప్న రూపాలకు తక్కువగా అనురాగం చూపడమే ఈ పీడకల నుంచి తప్పించుకునే ఏకైక మార్గము. అది. సో, ఆ విధంగా ఆయన ఏడుస్తున్నారట. అది దానికి అర్థం ఏంటంటే, ఆయన ఇక్కడ స్పిరిచువల్ విజడమ్ కోసం అనమాట అది. అది ఆత్మ, ఆయన ఆత్మ ఆయనకి ఇండికేట్ చేసింది. ఇక్కడ ఇంకొకటి కూడా విషయం ఏం చెప్తున్నారంటే పరమహంస గారు, మనకి ఎన్నో రకాల పీడకలలు కూడా వస్తుంటుంది. ఆ పీడకలలో ఏదో జబ్బు పడిపోయినట్టో, లేకపోతే హాస్పిటల్స్ అన్నీ తిరుగుతున్నట్టో, లేకపోతే ఏవో బాధ, లేకపోతే గుండెలో నొప్పి వచ్చిందనో, అదనో, రకరకాల అటు కొన్ని కళలను మనం కన్నప్పుడు ఆ కళల్లోనే మనం భయపడుతూ ఉంటాం. అదేంటి? ఎందుకు అలాంటి కళలు కంటుంది ఆత్మ? ఎందుకు అలాంటి కళలు కంటోంది ఆత్మ? ఎందుకు కంటోంది? దానిని ఒక స్వప్నంగా ఈ బ్రెయిన్ ఎందుకు పికప్ చేస్తోంది? ఎందుకంటే ఆత్మ కూడా కొన్ని భ్రాంతులకు లోనై ఉంటుంది. భ్రాంతులు లోనవ్వడం అంటే ఏంటంటే, ఇప్పుడు ఏ జన్మల్లోనో కొన్ని కొన్ని సంఘటనలకు దానికి బుద్ధిపరంగానో, మానసిక పరంగానో ఆయా భ్రాంతుల్లో మానవుడు ఉండిపోయినప్పుడు, అది ఆ భ్రాంతి అనేది ఎక్కువ కాలము దానినే అలాగా ఊహించుకుంటూ, ఎక్స్ట్రాపులేట్ చేస్తూ, మేనిఫెస్ట్ చేసుకుంటూ ఉంటే, ఆ భ్రాంతులు, ఆ భయాలు ఆత్మకు పట్టేస్తాయి. ఆ జన్మ చాలించిన తర్వాత ఆ భయాలు, ఆ కాన్షియస్‌నెస్, ఏదైనా కాన్షియస్‌నెస్, ఆ లో కాన్షియస్‌నెసెస్ అన్నీ కూడాను ఒక పొరల్లాగా సూక్ష్మ శరీరానికి చుట్టేసి, తర్వాత జన్మ వచ్చినప్పుడు నెక్స్ట్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఆ భ్రాంతులనమాట. ఆ భ్రాంతులు మనం నిద్రపోతున్నప్పుడు పీడకలల్లా వస్తాయి. కొంతమందికి ఎవరో తరుముతున్నట్టు మనం వింటూ ఉంటాం. నాకు చాలామంది ఫ్రెండ్స్ కూడా చెప్తూ ఉంటారు. ఏదో భయంకరమైన కల వచ్చిందని, అదని, ఎవరో తరుముతున్నట్టు, లేకపోతే ఏవో జంతువులు తరుముతున్నాయని, లేకపోతే ఎవరో వచ్చి హత్య చేశారని, ఇంట్లోనే ఉండి, లేకపోతే ఇంకెక్కడికో వెళుతూ ఉంటే పైనుంచి కింద పడిపోయామని, లేకపోతే అసలు చాలా చెమటలు పట్టి, 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 పట్టి కష్టపడి పైకెక్కుతున్నామని, ఇవన్నీ కూడా ఏమిటంటే, ఆ క్షణంలో వాళ్ళు అవన్నీ కూడా అండర్‌గో అవ్వట్ల. హాయిగా మంచం మీద పడుకుని ఉన్నారు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ పీడకలలనేవి? ఏదో ఆలోచించడం వల్ల అది అలాగా వస్తుంది అనేసి కొట్టిపడేస్తారు గానీ నిజం కాదది. అవన్నీ కూడా పర్టిక్యులర్ ఆత్మకు చుట్టుకుని ఉన్న భయాలు, భ్రాంతులు. ఎన్నెన్ని జన్మల్లోనివో అవి. అదనమాట. సో, ఇవన్నీ కూడా ఎలా పోతుందని చెప్తున్నారిక్కడ పరమహంస గారు. భగవంతుడి పట్ల మరింత ప్రేమను ఏర్పరచుకొని ఉండడం. ఇక్కడ ప్రేమ అంటే అండి, ఇప్పుడు మగ ఇప్పుడు ఈ మధ్య చాలా ఎక్కువగా వాడుతున్నారు. ప్రేమ, 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 లవ్వు, 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 లబో దిబో, లబో దిబో అని కొట్టుకుంటున్నారు. అసలు ఏం తెలీదు వాళ్ళకసలు. అంటే అవసరం. బెనిఫిట్ కోసం ఒక ప్రేమ అనే దాన్ని వాడుతున్నారిక్కడ జనాలు. సో, ఇక్కడ ఒక ప్రేమ అని ఉండంగానే అదే ప్రేమ అనుకునే అవకాశాలుంటాయి. ఇక్కడ ప్రేమ ఏంటంటే నేను టాక్ కూడా ఇచ్చాను నేను టెన్నిసీలో. ఇంటర్ కనెక్టెడ్‌నెస్.
అంటే దేవునితో కనెక్ట్ అయి ఉండడమే ప్రేమ. అది ఒక ప్రేమ అనేది ఒక సూత్రం. ఇది ఒక యూనివర్సల్ లవ్. ఆ యూనివర్సల్ లవ్ అనేది ఏంటంటే ఒక సూత్రం. ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎందుకు కలిసి ఉంటున్నారు చెప్పండి? ఒక 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 షెల్టర్ కింద. ఆ సూత్రము మంగళ సూత్రము వల్ల. ఆ సూత్రము అనేది ఏముంది? అది కేవలము ఒక తాడే కదా! తాడే అని అనుకోవడానికి లేదు. తాడు అని కాదు అక్కడ. ఆ స్త్రీకి ఆ పురుషునికి కూడా అది ఒక అదొక రకమైన స్పిరిచువల్ ప్రాసెస్ అది. పైకి మనకి పసుపు తాళ్ళలాగే కనిపిస్తది. ఆ మంత్రాల ద్వారా ఆ నిష్టగా ఉంటారు కదా! వాళ్ళిద్దరూ పుట్టెడు ఉపవాసంతో ఉంటారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు. అలాగే బ్రాహ్మలు. అలాగే అదంతా కూడా ఒక స్పిరిచువల్ ప్రాసెస్ అది. ఆ మగవాడి యొక్క నరానికి, ఈవిడ యొక్క నరానికి కాన్షియస్‌నెసెస్ ద్వారా ముడివేస్తారు. ఇలా ముడి వేయబడింది అని చెప్పడానికి ఒక ఫిజికల్ డెమాన్స్ట్రేషన్ ఆ మంగళసూత్రం. ఆ మంగళసూత్రం కట్టుకోకపోయినా ఆ స్త్రీ పురుషుల మధ్య ఆ ముడి ఉంటుందది. బికాజ్ ఇట్ ఈస్ స్పిరిచువల్ ప్రాసెస్. అందుకే విడాకులనేవి లేవు. పెళ్లి చేసుకోవడమే తప్ప దానికి విడాకులనేది లేదు. ఇంకా తీయడం అనేది జరగదు. అది తెలియని వాళ్ళు ఏమిటో కోర్టులకి అక్కడికి ఇక్కడికి పోయి వాళ్ళ లాయర్లకి డబ్బులు పోసి విడాకులు ఇచ్చేసుకున్నాం, విడాకులు అని మాట్లాడుతుంటారు. ఆ పెళ్ళి అనే దాని యొక్క ప్రాసెస్ తెలియకపోవడం వల్ల. సో, కాబట్టి ఇక్కడ ఏంటి జరుగుతూ ఉంటుందంటే, ఆహ్, ఆ ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఇలాగే ఈ వైఫ్, హస్బెండ్ మధ్య ఏ విధంగా అయితే కంటికి కనబడిన ఒక స్పిరిచువల్ నాట్ ఎలా ఉంటుందో, అదే విధంగా భగవంతునితో మన కంటికి కనబడని ఒక సూత్రము ద్వారా అతనితో కనెక్ట్ అయి ఉంటాము. ఆ సూత్రం పేరే ప్రేమ. అదే దాన్ని ఇంగ్లీష్‌లో ఈజీగా ఉండడానికి ఇంటర్ కనెక్టెడ్‌నెస్ ఎంత బావుంది కదా! అలా అంటారనమాట. సో, ఆయనతో ఇంటర్ కనెక్టెడ్‌గా మనం ఉంటే భగవంతుని పట్ల మరింత ప్రేమను ఏర్పరచుకుంటే అంటే మరింత కనెక్షన్ ఏర్పరచుకుంటే, ఈ ప్రాపంచికపరమైన స్వప్న రూపాలకు మనము తక్కువగా అనురాగము చూపుతాము. అంటే ఈ భాష అలా ఉంది ఇక్కడ. ఇది స్పిరిచువల్ పాత్రలో ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి అనురాగం ఏమిటి? అనురాగం అంటే మళ్ళీ ఇంకో దగ్గరికి పోతారు. అంటే ఏంటంటే, ఎప్పుడైతే అలాగ మనము భగవంతునితో కనెక్ట్ అయి ఉంటామో, ఈ ప్రాపంచికపరమైన స్వప్నాలకు, పీడకలలకు మనము తక్కువగా అనురాగము చూపుతాం. అంటే తక్కువగా మనం బైండ్ అవుతాము. ఇక్కడ బైండింగ్ వల్ల వస్తుంది ప్రాబ్లమ్. ఆ భ్రమలకు, భ్రాంతులకు, ఆ పీడకలలు ఎందుకొస్తున్నాయి అంటే, ఆయా భ్రమలకు, భయాలకు, ఆందోళనకు ఆత్మ ఇంకా బైండ్ అయి ఉండడం వల్ల. ఆ బైండింగ్ అనేది ఎప్పుడు పోతుంది? నువ్వు ప్రేమ అనే సూత్రం ద్వారా కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా భయాలు, భ్రాంతులు తగ్గిపోతూ ఉంటాయి. అప్పుడు మనం అనురాగము చూపము. అంటే బైండ్ అయి ఉండము. అప్పుడు ఈ పీడకల నుంచి తప్పించుకునే ఏకైక మార్గం. చూసారా ఎంత బావుందో? ఈ విధంగా మన బాధను అధిగమిస్తూ ఉండాలి. భగవంతుడి ప్రణాళికలో క్రూరత్వం అన్నదే లేదు. ఎందుకంటే ఆయన దృష్టిలో మంచి చెడులనేవి లేవు. ఇది మంచి చెడు అనేది దేవుడి దగ్గర దేవునికి లేదు. ఎందుకు లేదు? మన ఇంత మునుపే మనము అక్కడ చెప్పుకున్నాం. ఏంటది? సేత్ విజ్ఞానంలో చెప్పుకున్నాం అందులో. ఎందుకు ఇది ద్వంద్వం అనేది ఉండదు? దేవుడికి మంచి, చెడు, మంచోడు, చెడ్డోడు ఇద్దరు ఒకేలా ఎందుకు కనిపిస్తారు? కారణం ఏంటి? కారణం ఏంటంటే అనాహత చక్ర స్థాయికి అబోవ్ ఉండడం వల్ల. అక్కడ నీకు ఈ ద్వంద్వం అనేది ఉండదు. ఈ డ్యూయాలిటీ అనేది అక్కడ ఉండదు. అందుకే దేవుడు చూసారా? రాక్షసుడికి వరమిస్తాడు, మనలాంటి వాళ్ళకి వరమిస్తాడు. ఎవరు ఆయనతో కనెక్ట్ అయితే వారికి వరాలు ఇచ్చేస్తుంటారు దేవుళ్ళు. వీడు మంచివాడా? చెడ్డవాడా? ఆ వరాన్ని ఉపయోగించుకొని వాడు చెడు కర్మ చేస్తే ఆ కర్మ యొక్క ఫలితాన్ని వాడు అనుభవిస్తాడు. మంచి కర్మ చేసేవాడు మంచి ఫలితాన్ని అనుభవిస్తాడు. సో, ఆ ఫలితాలను వాళ్ళకే వదిలేశారు. తప్ప ఇక్కడ, ఇక్కడ రాక్షసుడు లేతే దేవత లేకపోతే మానవుడు అందరూ సమానంగానే కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ స్థాయి అలాంటిది. పైన విమానంలో మనం వెళ్తూ ఉంటామండి. వెళ్తూ ఉంటే కిందకు చూసామనుకోండి, కింద అన్నీ కూడా చిన్నగా ఒకే లెవెల్‌లో కనిపిస్తాయి. భూమి మీదకి దిగండి.
అప్పుడు మనకి ఆ తేడాలు కనిపిస్తాయి. ఎత్తు పల్లాలు, ఒకటేమో పెద్ద మేడ ఉంటుంది, ఒకటేమో చిన్న గుడిసె ఉంటుంది, ఒకటేమో చెట్టు ఉంటుంది, ఇంకో దగ్గర కొన్ని పర్వతాలు ఉంటాయి. సరే, ఆ ఎత్తులు పల్లాలు అనేవి మన కిందకి దిగినప్పుడే కనిపిస్తుంది. అదే విధంగా ద్వంద్వ స్థాయిలో ఇంకా అంటే విలో అనాహత చక్ర స్థాయిలో ఉండడం వల్లనే మానవులు ఇలా రకరకాలుగా ఉంటారు. గంటకో రకం, గంటకు కూడా కాదు, నిమిషానికో రకంగా కూడా ఉంటూ ఉంటారు. కొంతమంది నవ్వుతూ మాట్లాడుతుంటారు, నుదురు చిట్లిస్తూ ఉంటారు, ఒక మాట చెబుతారు, వెనకాతల మరొకటి చేస్తారు, ఎప్పుడు ఎదుటివాడిని కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు, చాలా గొప్ప వాళ్ళని ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వాళ్ళు ద్వంద్వ స్థాయిలో ఉన్నారు, లోవర్ స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఆ లోవర్ స్థాయి నుంచి వాళ్ళు ఎదగాలి. ఎదిగి వాటన్నిటిని అధిగమించినప్పుడు అనాహత చక్ర స్థాయికి వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి డ్యూయల్టీ రెడ్యూస్ అవ్వడం మొదలు పెడుతూ ఉంటుంది. సో అందుచేత భగవంతుడికి ఎప్పుడూ కూడా మంచి చెడులు అనేవి ఉండవు. ఎందుకంటే ఆయన ఆ స్థాయి కాబట్టి. కేవలము వెలుగు నీడల చిత్రాలు మాత్రమే ఉంటాయి, అంతే. ఈశ్వరుడు ఈ జీవితపు ద్వంద్వాత్మక సన్నివేశాలను, బ్రహ్మాండమైన విశ్వ నాటకాన్ని తాను చూసినట్టుగానే నిత్యానందపు సాక్షుల మనం కూడా చూడాలన్నది ఆయన ఉద్దేశం. అది ఆయన ఎలాగా ఈ ద్వంద్వాత్మక సన్నివేశాలు, బ్రహ్మాండమైన ఈ విశ్వ నాటకాలు, ఈ ద్వంద్వ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏంటి, వాళ్ళ రకరకాల వేషాలు వేస్తుంటారు మానవులు. మానవులు ఏంటి, లేకపోతే ఏదైనా కానీ రకరకాల మాటలు, రకరకాల ఆలోచనలు, రకరకాల పనులు, రకరకాల వేషాలు. దేవుడికి అర్థం కానట్టు, ఏమీ తెలియదు అనుకున్నట్టు, మళ్ళీ తిరిగి అమాయకపు మొహం పెట్టుకుని దేవుడు నాకు అది కావాలి, ఇది కావాలి కోరుకుంటూ ఉంటారు. సో ఇవన్నిటినీ కూడా నిత్యానందపు సాక్షిలాగా దేవుడు ఎలాగైతే చూస్తుంటాడో మనల్ని కూడా అలాగే చూడమంటున్నారు. అది మానవుడు తాను తప్పుగా మిథ్యాత్మ లేదా అహంతో తాధ్యా తాదాత్మ్యం ఏర్పరచుకుంటున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? మిథ్యతో అంటే నిజము కాని దానితో అహంకారాన్ని ఉపయోగించి దానితో బైండ్ అయి ఉంటున్నాడు. అతడు తన తాదాత్మ్య భావనను తన నిజ ప్రకృతి అయిన అమరమైన ఆత్మకు బదలాయింపు చేసినప్పుడు బాధంతా అవాస్తవమని అప్పుడు తెలుసుకుంటాడు. అతనికి బాధ అనే స్థితి ఏమాత్రము ఊహకు కూడా రాదు. కొంతమంది చూడండి ఎంత పెయిన్ నేను అనుభవిస్తారు. చాలా ఆశ్చర్యపోతాం మనం. ఆకలి ఎన్ని రోజులైనా ఆకలిని భరిస్తారు వాళ్ళు. ఎందుకు? ఎందుకంటే ఆ బాధతో వాళ్ళు యోగము కలిసిపోతున్నారు బాధతో. కొంతమంది ఎంత పెయిన్ అయినా వారు భరించగలరు. వాళ్ళకి సహనం ఎక్కువ అండి, అదండి ఇదండి. కొన్ని మరి అసలైన విషయాల సహనం ఉండదు వాళ్ళకు. కానీ వీటిలో సహనం ఎక్కువ ఉంటుంది. భరించడం సహనం కాదు, దాని సహనము వేరు, భరించడము వేరు. ఇంట్లో వాళ్ళు ఎంత బాధ పెడుతున్నా కొంతమంది మగవాళ్ళు భరించుకుంటూ వెళ్తారు. ఎందుకంటే ఆ పెయిన్ తోటి యోగము, మనం ఎలాగైతే రాజయోగము, యోగం, యోగా, ఫిజికల్ యోగా తీసుకోండి, హఠ యోగం తీసుకోండి, ఏదైనా కూడా యోగం, సమాధి, మహాసమాధి చెందుతున్నారు కొంత యోగులు. సమాధిలోకి వెళుతున్నారు. ఏంటి అక్కడ ఏం జరుగుతుంది? మెడిటేషన్ మనం కూడా చేస్తున్నాం. మనం ఏం జరుగుతుంది? సూక్ష్మ శరీరంతో యోగము జరుగుతుంది, మిలనం జరుగుతుంది. అదే విధంగా ద్వంద్వ స్థాయిలో ఉండే ఇలాంటి మనుషులు కూడా ఎలా ఉంటారంటే ఆ బాధతోటి, ఎదుటివాడు ఇస్తున్న కష్టాలతోటి, నష్టాలతోటి, వాటితో వాళ్ళు భరిస్తూ దాంతో యోగము కలిసిపోతూ ఉంటారు. అందువల్ల వాళ్ళు భరించగలరు. అలా కలవలేని వాళ్ళు ఏమాత్రం కూడా బాధను భరించలేరు. సో ఎందుకు అలా కలవలేకపోతున్నారు? వీళ్ళు కలవగాలేంది ఏమి కష్టాలనే ఏమి వాళ్ళు మాత్రం మనుషులు కారా? వీళ్ళే మనుషులా? ఇవన్నీ కూడా నాన్‌సెన్స్ మాటలు. అవన్నీ అసూయతో మాట్లాడే మాటలు. ఒకడు ఎన్నో నానా కష్టాలు పడుతున్నారు, మరొకడు సుఖపడుతున్నాడు, లేకపోతే వాడు పడటం లేదు అనంగానే కంపేర్ చేస్తూ ఉంటారు. మాకన్నా ఎక్కువనా? ఏమి అదంతా అనవసరం అది. అది ఎవరి స్థాయి వారిదే. సో కాబట్టి అది చెప్పే ఆత్మస్థాయి. ఎవరి స్థాయి అంటే ఆత్మస్థాయి వారిదే.
సో మానవుడు అదనమాట. సో ఆ ఆత్మ తప్పుగా అటువంటి బాధతోని, కష్టముతోని, లేకపోతే ఆందోళనలతోని, ఎదుటివాడు ఇచ్చే కష్టాలతోటి, నష్టాలతోటి వారి ఆత్మ బైండ్ అవ్వటం లేదు. అందువల్ల వీళ్ళు సెపరేట్‌గా ఉంటున్నారు. కొంతమంది బైండ్ అయిపోయి, అందరూ కలిసిపోయి, ఆ సైకిల్ చక్రంలాగా తిరిగిపోతూ ఉంటాయి వాళ్ళ జీవితాలు. అది తేడా. సో, అందుచేత అటువంటి వారు ముఖ్యంగా ఏం చేయమంటున్నారంటే, అటువంటి అటువంటి భావనను నుంచి బయటపడి, నిజ ప్రకృతి అయిన, అమరమైన ఆత్మకు బదలాయింపు చేసినప్పుడు, బాధంతా అవాస్తవమని తెలుసుకుంటారు. పెళ్ళాం బాధ పెడుతోంది. వాడు నేను మొగుడిని గాబట్టి నా పెళ్ళాన్ని నేను భరించాలి అనేటువంటి ఒక తత్వాన్ని డెవలప్ చేసుకొని ఆవిడిచ్చే బాధతోటి, ఆవిడ పెట్టే కష్టముతోటి వాడు కలిసిపోతూ, అదే జీవితం అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్తున్నాడు. కానీ అది నిజానికి వాస్తవం కాదు. సత్యము కాదు. ఎందుకు అలాగ వాడు భరించగలిగే శక్తి వాడికొచ్చింది? ఎందుకంటే వాడందులో యోగము కలిసిపోయాడు కాబట్టి. తన ఆత్మతో వాడు కనెక్ట్ అవ్వట్లా. ఎవరో పెట్టిన బాధతో కనెక్ట్ అయిపోతున్నాడు. సో, కొద్ది రోజులకి ఏం జరుగుతుంది అంటే అలవాటైపోతుంది. సో, ఆ బాధ తర్వాత తాను చనిపోయినప్పుడు అదే బాధ, అదే భ్రాంతి, అదే మిథ్యతో అది ఒక పొరలా తయారయ్యి అతని సూక్ష్మ శరీరానికి చుట్టుకొని అతని ఆత్మతో వెళ్ళిపోతుంది. అటువంటి అదేలాంటి జన్మ, అదేలాంటి కష్టము, నష్టము మళ్ళీ అలాంటి మనుషులకే అట్రాక్ట్ అవుతూ నెక్స్ట్ జన్మలో కూడా అనేక రకాల కష్టాలు పడుతూ ఉంటాడు ఆ మానవుడు. సో, కాబట్టి ఇక్కడేం చెబుతున్నారంటే, అది అవాస్తవము, వాస్తవము కాదు అని మానవుడు ముందుగానే తెలుసుకోవాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే, అప్పుడు ఆ బాధ నుంచి అతను అధిగమించగలడు. చూసారా? బాధ నుంచి అధిగమించడానికి ముఖ్యంగా విజ్డమ్ తీసుకోవాలి. మానవుడి అధిచేతనా స్థితి దేవుడితో తయారైనది. అది మరిచిపోయి ఎక్కడెక్కడెక్కడో పనికిమాలిన బంధాలతో బంధింపబడుతున్నాడు. అందులోకి బాధ జొరబడలేదు. ఎలాంటి దాంట్లో దేవుడితో తనకొక అధిచేతన స్థితి తనకు ఉంది అని ఎప్పుడైతే నమ్మడం మొదలుపెడతాడో, అందులోకి బాధ అనేది ఇక చొరబడదు. ఎవ్వరు కూడా బాధను పంచలేరింక. శారీరకమైన, మానసికమైన బాధలన్నీ తాదాత్మ్యము వల్ల, ఊహించడము వల్ల, ఇంకా మానవుడి చెడు అలవాట్ల ఆలోచన ధోరణి వల్లే వస్తాయి. చూసారా? ఈ బాధ అనేది మానవుడికి ఎందుకు కలుగుతుంది? నంబర్ 1 మానవుడు దేవుడితో తనకున్న అధిచేతనా స్థితిని మర్చిపోవడం. పోనీ ఎవరైనా గుర్తు చేసినా కూడా అహంకారానికి, దురహంకారానికి పోయి, ఆ మాటలు పట్టించుకోకుండా, ఆత్మతో, పరమాత్మతో కనెక్ట్ అవ్వకుండా ఉండడం. మూడవదేంటంటే, శారీరకమైన, మానసికమైన బాధలన్నీ కూడా ఎలాంటివి వస్తున్నాయి మానవుడికి? వాటితో తాదాత్మ్యం చెందడం వల్ల, వాటినే ఊహించుకుంటూ ఉండడం వల్ల, చెడు అలవాట్లనే ఆలోచన ధోరణిలో పెట్టడం వల్ల. ఇప్పుడు శారీరకంగా కొంతమంది కామంతో ఉంటూ ఉంటారు. ఆడ, మగ. శరీరం, మరొక శరీరం కావాలి వాళ్ళకి. అది శరీరం వరకే ఉండదు. మైండ్‌లోకెళ్ళిపోతుంది. దాన్నే పెర్వర్షన్ అంటారు ఇంగ్లీష్‌లో. ఒక పెర్వర్ట్‌లుగా తయారవుతారు. అప్పుడు పక్కన ఒక స్త్రీ గాని, పురుషుడు గాని లేకపోయినా కూడా వాళ్ళు అదే యాక్ట్‌లో మానసికంగా ఇండల్జ్ అవుతూ ఉంటారు. సో, అది ఒక చెడు అలవాటుగా మారిపోతుంది. ఆ చెడు అలవాట్ల ధోరణి వల్ల మానవుడికి బాధలు అనేవి కలుగుతుంటాయి. అది. మరింత మనోబలాన్ని ఏర్పరచుకొని ఉండండి. ఎలాంటి మనశ్శక్తిని పెంపొందించుకోవాలంటే, ఏం వచ్చినప్పటికీ జీవితంలో ఎదురయ్యే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కొంటూ చలించకుండా నిలబడండి. మీరు కనుక భగవంతుణ్ణి ప్రేమిస్తే, విశ్వాసము కలిగి పరీక్షలు వచ్చినప్పుడు సహించడానికి సన్నద్ధులై ఉంటారు. అది. ఎంతకాలము దేవుడు లేడు, లేడు, లేడని వాడినే తిరిగి పరీక్ష పెడుతూ ఉంటారు మానవులు. సరే ఎన్నో సంవత్సరాలు దేవుడు లేడు, దేవుడు లేడు. ఏదో ఒకసారి దేవుడు ఉన్నాడేమో ట్రై చేసి చూద్దాం అని ఒకసారి కదా ఒకసారైనా
మానవుడు ఆ దారిలోకి వెళ్ళాలి కదా! వెళ్ళడానికి ఇష్టపడ్డు. ఎందుకు? అహంకారము. అది చెప్తున్నారు. మీరు కనుక అది బాధను చూసి భయపడకూడదు. మనస్సును సానుకూల ధోరణిలో శక్తిమంతంగా ఉంచండి. మీరు లోపల ఏ విధంగా భావిస్తున్నారన్న దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అది. ఎప్పుడూ కూడా మనస్సునెప్పుడు సానుకూల ధోరణిలో అంటే శాంత ధోరణిలోనే ఉంటేనే ఆ మనస్సు శక్తివంతం అవుతుంది. మనస్సుకి ఎక్కువ చంచలత్వాన్ని అలవాటు చేయకూడదు. రెపరెపలాడే మనస్సుతో ఉండకూడదు. మనస్సును నిశ్చలంగా ఉంచడానికి ట్రై చేయాలి. ఎటువంటి కష్టం వచ్చినా కూడా. ఊహించడం ద్వారా మీరు బాధను పెంచుకుంటుంటారు. అది మనం ఊహించుకోవడం వల్ల బాధ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. కలత పొందడం లేదా మీ పైన మీరు జాలి పడడం వల్ల నొప్పి పోగొట్టదు. అది. మళ్ళీ మనకేమొస్తుంది సెల్ఫ్ పిటీ. మన పైన మనకి జాలొస్తుంది. నాకే ఇలా జరుగుతుంది అది ఇది ఇట్లా మాట్లాడుకుంటూ ఉండడం వల్ల కూడా ఆ నొప్పి అనేది పోదు. సరికదా? దాన్ని ఇంకా ఎక్కువ చేస్తుందంట. ఆ మానసికపరమైన, శారీరకపరమైన నొప్పి ఎక్కువవుతుంది. ఉదాహరణకు ఒకరు మీకు అన్యాయం చేశారు. మీరు దాని గురించే విపరీతంగా ఆలోచించారు. ఇంకా మీ స్నేహితులు దాని గురించే మాట్లాడి మీ పట్ల సానుభూతి చూపిస్తూ ఉంటారు. మీరు ఎంత ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తే, అంత ఎక్కువగా ఆ గాయాన్ని పెంచుకుంటున్నారు. అదనమాట. సో, ఈ విధమైన ప్రాసెస్ ఉండకూడదు అనేసి చెప్తున్నారిక్కడ. కొంతమంది 20 ఏళ్ల క్రిందట జరిగిన ఆపరేషన్ గురించి, తాము ఎంత బాధకు గురయ్యారో, ఆ నొప్పి ఎంత దారుణమైనదో తలచుకుంటూనే ఉంటారు. ఆ అనారోగ్యము తాలూకు జ్ఞాపకాన్ని మళ్ళా తిరిగి అందులోనే జీవిస్తూ ఉంటారు. అలాంటి అనుభవాలను పదే పదే చెప్పుకోవడం ఉండకూడదు. ఇలాంటివన్నీ చేయాలి. బాధను అధిగమించడానికి. మీ కష్టం నుంచి మిమ్మల్ని వేరు చేసుకునే ఉత్తమమైన మార్గం ఏంటంటే, మానసికంగా ఆ విషయాల మీద ఆసక్తి చూపకపోవడము. మీరు కేవలము ఒక ప్రేక్షకుడి మాదిరిగా ఉంటూ, అదే సమయంలో ఒక పరిష్కారం కోసం అన్వేషించండి. అది. చూడండి. అలాగేదో అన్‌కండిషనల్ అని జెప్పేసి అలాగా అక్కడ ఒక ఎంప్టీగా ఉండిపోవడం అనేది కాదు. ఇక్కడ ఏం రాస్తున్నారంటే, మీరు కేవలం ఒక ప్రేక్షకుడి మాదిరిగానే ఉంటూ, అదే సమయంలో పరిష్కారం కోసం అంటే దాంట్లో నుంచి బయట కూడా పడాలి. 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి ప్రేక్షకుడి మాదిరిగా చూడ్డము. అంటే ఏది ఎలా ఉందో దాన్ని అలాగే యాక్సెప్ట్ చేసేయడం. యాక్సెప్ట్ చేసి ఇలా ఎందుకుంది? అలా ఎందుకుంది? నేను నే అనేసి అని బాధపడుతూ ఉండడము, అడగడము, కేకలేయడము, వాదించడము, లేదా అంటే దాన్ని మనకనుగుణంగా మార్చుకోవడానికి ట్రై చేయడం ఇవేమి వద్దంటున్నారు. ప్రేక్షకుడికి మాదిరి చూడండి. దేవుడు ఎలా చూస్తున్నాడు? అలా. ప్రేక్షకుడు మాదిరి చూడండి. అంటే ఏది ఎలా ఉందో దాన్ని అలాగే యాక్సెప్ట్ చేయడం. మార్చాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా ఎవ్వరైనా సరే ఆత్మలు అయన్నీని. వాటి కర్మలేవో అవి అనుభవించడానికి వచ్చిన కేవలం ఆత్మలు. ఎనర్జీస్. వాటిని మనము మార్చేదేముందండి? మార్చగలమా అది? సో, కాబట్టి ప్రేక్షకుడి మాదిరిగానే చూస్తూ, అదే సమయంలో పరిష్కారము కూడా ఆలోచించి దాంట్లో నుంచి బయటపడమన్నారు పరమహంస యోగానంద గారు. ఓకే. వాస్తవం ఏమిటంటే, మీరీ శరీరములో అది మీరు కాదని తలుస్తూ జీవించడం నేర్చుకుంటే, మీరంతా ఎక్కువగా బాధపడరు. ఒక బాధ వచ్చింది దారిలోకి. ఆ బాధని సొంతం చేసుకోవద్దు అంటున్నారు. అంటే ఏంటి? ఆ బాధతో యోగము అంటే కలయిక. ఆ బాధతో నువ్వు కలయొద్దు. స్థితప్రజ్ఞతతో ఉండు. ఆ బాధను ఆ బాధని యాజ్ ఇట్ ఈస్‌గా యాక్సెప్ట్ చేస్తూ, దాని నుంచి జ్ఞానాన్ని, విజ్డమ్‌ని తీసుకొని వదిలేయడమే. ఎందుకంటే ఆ బాధ నీది కాదు. అదేదో నీ దారిలోకొచ్చింది. నీకేదో చెప్పడానికి. దానివల్ల నీకెక్కడో చిన్నది ఉపయోగపడే పాయింట్ ఉంటుంది. మిగతాదంతా ఉండకపోయినప్పటికీ. అటువంటప్పుడు అటువంటి బాధతో నువ్వు అటాచ్ అయ్యి ఏమిటి లాభం? అది అసలు అది విజ్డమ్‌ని ఇవ్వదు సరికదా! పూర్తి విజ్డమ్‌ని ఇవ్వదు సరికదా! ఎట్నుంచి ఎటో తీసుకెళ్ళిపోతుంది. ఎందుకు? ఆ బాధకు ఆ లక్షణం ఉంది. అందువల్ల అధిగమించండి అంటున్నారు పరమహంస గారు.
ఎలా అధిగమించాలంట? ఇలా. అది. సో, కాబట్టి అది. అందువల్ల ఈ బాధ నాది కాదు. అది వచ్చిందేదో నా దారిలోకి. అదేదో చెప్పబోతోంది, చూపించబోతుందో అదేదో నేను తెలుసుకోవాలి. అంతే. అంతవరకే. అంతవరకే నీ రోలు, నీ పాత్ర అంతే. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ బాధ అనేది నీకు ఎక్కువ మోతాదులో ఉండదు. దాంతో నువ్వెప్పుడైతే నువ్వు డిటాచ్డ్‌గా ఉంటావో, బాధకుండే లక్షణం ఏంటంటే నీకు బైండ్ అవ్వడమే. అదే కర్మలీల. కర్మకు కూడా మనం బైండ్ అవ్వకూడదు. చెయ్యాలి కర్మ. కర్మ చెయ్యకపోతే ఎట్లా? కృష్ణుడు చెప్పాడు కదా! నువ్వు కర్మ చెయ్యాలి అని. కర్మ చెయ్యాలి. కానీ దానికి బైండ్ అవ్వకూడదు. అదనమాట. సో, కాబట్టి అప్పుడు అప్పుడు మీకు శరీర నొప్పికి మధ్య ఉన్న సంబంధం కేవలం మానసికపరమైనదే. చూసారా? ఈ మ ఈ ఈ శరీరానికి మనం ఇంత బాధ కలుగుతుంది, అంత బాధ కలుగుతుంది, పన్ను నొప్పొస్తుంది, అది నొప్పొస్తుంది, ఇది నొప్పొస్తుంది. ఎందుకది? మానసికంగా మనసు అనేది రెండిటిని కలుపుతోంది. ఆ బాధని ముందు మనస్సు తీసుకొని, తర్వాత అది ఆ సిగ్నల్స్‌ని శరీరానికి ట్రాన్స్‌ఫర్ చేస్తుంది. సో, నువ్వు మనసుని నువ్వు కంట్రోల్ చెయ్యి. ఇక ఆ సిగ్నలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళనే వెళ్ళదు. అప్పుడు నీకు శారీరక బాధ అనేది ఎక్కువగా కనబడదు. అది. అదే విధంగా మీరు నిద్రిస్తూ ఒళ్ళెరగకుండా ఉన్నప్పుడు కూడా నొప్పిని అనుభవించరు. యాక్చువల్ చెప్పాలంటే మన నిద్దట్లో ఉన్నప్పుడు ఆ నొప్పి అలా కంటిన్యూ అవుతూ ఉంటది. సో, నిద్రపోతున్నప్పుడు కూడా ఆ నొప్పిని అనుభవించడం అనేది జరగదు. అదే విధంగా ఒక వైద్యుడో లేదా దంత వైద్యుడో మీకు మత్తు మందిచ్చి, మీ శరీరం పైన శస్త్రచికిత్స చేసినప్పుడు మీరే నొప్పిని అనుభవించరు. అంతే కదా! మనకి జనరల్ అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేశారనుకోండి. పోనీ లోకల్ అనస్థీషియా ఇచ్చి ఆ పర్టిక్యులర్ భాగం దగ్గర ప్రెషర్ ఉంటుంది. వాళ్ళేదో చిన్న చిన్నగా సర్జరీ చేసినప్పుడు. కానీ మన నొప్పి భరించం మనం. నొప్పనేది మాకు తెలీదు. సో, అదే విధంగా బాధను కూడా మనం అదే విధంగా ట్రీట్ చేయమంటున్నారు ఇక్కడ యోగానంద గారు. మనస్సు ఆ ఇంద్రియ అనుభవం నుంచి వేరైపోతుందప్పుడు. ఎప్పుడైతే మనస్సునే మనం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే, కంట్రోల్ అంటే సప్రెస్ కాదు. తెలివిగా మనం వాడుకుంటే, మన ఆటోమేటిక్‌గా పెయిన్ నుంచి మనసు వేరైపోతుంది. అంటే ఆ ఇంద్రియ అనుభవం. ఇంద్రియమే కదా! బాధ, ఆందోళన, లేకపోతే కష్టము ఇవన్నీ ఇంద్రియానుభవాలు. ఆ ఇంద్రియాల వల్ల జరుగుతున్నదే అది. దాని నుంచి మనసు వేరైపోతుంది. మనసు ఎప్పుడైతే వేరైపోయిందో, ఆ మనసు నుంచి ఆ బాధాతప్తమైన సిగ్నల్స్ నీ శరీరానికి వెళ్ళవు. అప్పుడు నీకు శరీరము కూడా సుఖంగానే ఉంటుంది. అది. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కానీ దానికి అతీతులవ్వండి. అది. శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చచ్చేంత వరకు. కానీ ఆ శరీరానికి అతీతంగా మనం ఉండాలి. మీ శరీరం నుంచి మీరు వేరని తెలుసుకుంటూ ఉండాలి. మీ మనసుకు, శరీరానికి మధ్య గొప్ప మానసికమైన అడ్డు పెట్టండి. అది. మన మనసుకు, శరీరానికి మధ్య మానసికమైన ఒక అడ్డుండాలి. మనం ఒక గదిలోంచి ఇంకో గదిలోకి వెళ్ళేటప్పుడు మధ్యలో కర్టెన్ ఎలా ఉంటుందో అలా. దివ్య సంకల్పం అక్కడ ఏమిటా కర్టెను? దివ్య సంకల్పాలు. పరమాత్మనితో కనెక్షన్ పెట్టుకొని ఆయన అక్కడ పెట్టడమే ఇంక. అదే మరి. నేను శరీరం నుంచి వేరయ్యాను. ఏ వేడి, చలి, అనారోగ్యం నన్ను తాకలేవు. నేను ముక్తుణ్ణి అనేటువంటి ఎఫర్మేషన్స్ ఇచ్చుకోవాలి. మన పరిమితులన్నీ తగ్గుతూ మెల్లగా వస్తాయన్నమాట. సో, కాబట్టి నొప్పికి విరుద్ధంగా పోరాడే అత్యుత్తమమైన మత్తుమందేంటంటే మన మనశ్శక్తి. ఇది రాసుకోండి. నిప్పుకి విరుద్ధంగా పోరాడే అత్యుత్తమమైన మత్తుమందు మన మనసే. మన మనసు యొక్క శక్తి. మనం ఇక్కడ ఆపుదాం మాస్టర్స్. ఆపి మనం మెడిటేషన్ చేద్దాం. ఏదైనా ప్రశ్న ఉంటే అడగవచ్చు. రైట్ మాస్టర్స్. వెన్నెముక నిటారుగా పెట్టండి. ఆల్రెడీ మనం శ్వాసాభ్యాసం చేశాం కాబట్టి డైరెక్ట్‌గా మెడిటేషన్‌లోకి కూర్చుందాం. కాస్మాస నుంచి అన్ని వెలుగు మండలాల నుంచి పౌర్ణమి ఆల్రెడీ
ప్రవేశించే ఉంది కాబట్టి పౌర్ణమి ఎనర్జీస్ని కూడా మనం యాక్సెస్ చేయించున్నాం మాస్టర్స్. ఈ ఎనర్జీస్లో నిక్షిప్తమై ఉన్న అనేక డివైన్ గురుశక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తిని కూడా మనం యాక్సెస్ చేయించున్నాము. యోగానంద, పరమహంస యోగానంద గారి డివైన్ ఎనర్జీస్, షిరిడి సాయిబాబా గారి డివైన్ ఎనర్జీస్, అలాగే మహావతార బాబాజీ గారి యొక్క డివైన్ ఎనర్జీస్ కూడా మనం యాక్సెస్ చేయించున్నాం మాస్టర్స్. గోల్డెన్ రేస్ హీలింగ్ ఎనర్జీస్ని, ప్రాణశక్తిని మనం యాక్సెస్ చేయించున్నాము. ఇవన్నింటినీ కూడా బ్రైట్ ఎనర్జీస్గా ఊహించుకోండి మాస్టర్స్. మన ఆరాలో కొన్ని కిలోమీటర్ల దూరం వరకు ఆరా విస్తరించి ఉన్నట్టుగా, అందులో ఈ ఎనర్జీస్ అన్నీ నిక్షిప్తమై ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్. క్రమేపీ 7 శరీరాల్లోకి ఈ ఎనర్జీస్ ప్రవేశించి ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీస్, ఎక్కడెక్కడ టాక్సిక్ ఎనర్జీస్, మనది కాని ఎనర్జీస్ మన ఆత్మపై, శరీరముపై, 7 శరీరాలపై ఎగనెస్ట్గా పనిచేసి ఎటువంటి బ్యాడ్ ఎనర్జీస్ ఉన్న అవన్నీ కూడా 7 శరీరాల నుంచి కూడా బయటికి వెళ్ళిపోయినట్టుగా ఊహించండి మాస్టర్స్. ఆ ఎనర్జీస్పై ఈ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్ దాడి చేసి వాటి యొక్క నెగిటివ్ ఆస్పెక్ట్స్ను పూర్తిగా డిస్ట్రాయ్ చేసినట్టుగా, ఆ విధంగా పునీతమైన ఆ ఎనర్జీస్ తిరిగి ప్రకృతిలో కలిసిపోయినట్టుగా ఊహించండి మాస్టర్స్. కంప్లీట్గా పాజిటివ్ డివైన్ ఎనర్జీస్తో ఉన్నాం మాస్టర్స్. ఒక ఎనర్జీ, బ్రైట్ ఎనర్జీ గ్లోబులో కూర్చుని మెడిటేషన్ చేస్తున్నట్టుగా ఊహించండి. ఆ కాంతి ద్వారా పూర్ణాత్మతో కనెక్ట్ అయి ఉన్నట్టుగా ఊహించండి మాస్టర్స్. పౌర్ణమి ఎనర్జీస్ పూర్తిగా మన ఎనర్జీ గ్లోబు పైన ప్రసరిస్తూ చుట్టూ కూడా ఈ పౌర్ణమి ఎనర్జీస్ మనకి ఈ మెడిటేషన్కి సహాయ సహకారాలు అందిస్తున్నది మాస్టర్స్. మ్యూజిక్ గనక వినబడకపోతే నాకు తెలియపరచు.
एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सामरस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा
सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषाम् एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम्
ఏకం లక్ష్యం సారస్యం సమేషా ఏకం సర్వం చిత్తమానందపూర్ణం ఏకమేవాద్వితీయం ఏకమేవాద్వితీయం एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषा ఏకం సర్వం చిత్తమానందపూర్ణం ఏకమేవాద్వితీయం ఏకమేవాద్వితీయం एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् Wix gives you the freedom to tell your story. With एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् एको देवः सर्वभूतान्तरात्मा एका भाषा भूतकारुण्यरूपा एकं लक्ष्यं सारस्यं समेषा एकं सर्वं चित्तमानन्दपूर्णम् एकमेवाद्वितीयम् एकमेवाद्वितीयम् మాస్టర్స్ హై ఎనర్జీస్ నుండి నార్మల్ స్టేట్ ఆఫ్ మైండ్కి రావడానికి నెమ్మదిగా ట్రై చేయండి. కాస్మిక్ పాజిటివ్ డివైన్ ఎనర్జీస్కి, పరమహంస యోగానంద గారి ఎనర్జీస్, బాబా గారి ఎనర్జీస్, మహావతార బాబాజీ ఎనర్జీస్, ఆల్ డివైన్ గురు శక్తి, డివైన్ ఏంజలిక్ శక్తి, డివైన్ సోల్స్ యొక్క శక్తికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే పంచభూతాలకు, ప్రకృతి మాతకు ధన్యవాదాలు తెలుపుకుందాం.
జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, సొసైటీకి ధన్యవాదాలు తెలుపుకుందాం. మీ 7 శరీరాలకు ధన్యవాదాలు తెలుపుకోండి. నెమ్మదిగా 2 అరచేతులను తీసుకుని కండ్ల మీద పెట్టుకోండి మాస్టర్స్. ఒకసారి ఊపిరి పైకి తీసుకోండి. మెల్లగా ఊపిరి వదులుతూ 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు నెమ్మదిగా 2 కళ్ళు ఓపెన్ చేసి మీ అరచేతులను నవ్వుతూ చూసుకోండి మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా ప్రశ్న ఉంటే నన్ను అడగవచ్చు. లేదంటే మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.